తర్వాత సెక్యూరిటీ లోపలికి ఫైట్ చేశారు, కూర్చోబెట్టారు. ఒక్కసారిగా ఇంక్లూడింగ్ హూవర్ ద చైర్మన్ అందరూ ఫైట్ పరిగెట్టారు. ఎవరు చూడారు? ఆయన కన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చుంటారా? సర్వేపల్లి రాధాకృష్ణన్ కాదు. ఏంటో ఇంక్లూడింగ్ చైర్మన్, ఆ పెద్ద ఓల్డ్ మ్యాన్, ఎవరైతే హోటల్ ప్రొపరేటర్ ఆర్ కరెస్పాండెంట్ ఓవర్ ఓనర్, ఆయన కూడా పరిగెట్టిపోయారు. ఈ బిజినెస్ మ్యాన్ కొంచెం చూస్తున్నాడట, అయ్యో ఎంత పెద్ద నిజం వచ్చారో ఎవరు వాళ్ళు అని. హీస్ ఆల్సో యాంగర్, చాలా ఈగర్గా, ఎంతోసియాసంగా వెయిట్ చేస్తున్నారట. చూస్తే ఎవరు వచ్చారో తెలుసా? ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చింది. ఆ ఓల్డ్ ఉమెన్ ఓవర్ ద ఓనర్, ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆ ఓనర్ పట్టుకున్నారు. ఇంకొకరేమో వచ్చి తన థింగ్స్ పట్టుకున్నారు. లేడీ స్టాఫ్ అయితే ఆమెను పట్టుకున్నారు. అంత ఓల్డ్ ఉమెన్ అనమాట. నడిచి కూర్చోబెట్టారు. చక్కగా అందరూ అక్కడే కూర్చున్నారు. ఆమెకి ఏం కావాలో వడ్డిస్తున్నారు. ఓనర్ గారు అయితే తినండి తినండి అని కొసరు వడ్డిస్తున్నారు. మళ్ళీ అంత రెస్పెక్ట్ఫుల్గా ఆమె కాగా తిప్పెట్టేస్తారు. దెన్ ఈ బిజినెస్ మ్యాన్కి డౌట్ వచ్చింది, నేను ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూర్చున్నాను, నన్నెవరూ పట్టించుకోలేదు, ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చింది, ఏంటి ఆమె పట్టించుకుంటున్నారు అని ఆయన కోపంగా అడిగారట ఓనర్ని. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరు ఆమె, మీరందరూ ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని. దెన్ వాట్ హీ సెడ్, యా షీ ఈజ్ మై టీచర్. టీచరా? చాలా సింపుల్గా చెప్తారట, టీచరా? ఆమె మా టీచర్ అన్నాడు. ఏంటి ఆమె అంత గొప్పతనం? వినండి, మేము చదువుకున్నప్పుడు మేమందరం ఒక 75 మంది చిల్డ్రన్. ఒక సెక్షన్కి ఎంతమంది అమ్మా? 75 మెంబర్స్లో ఒక 75 మెంబర్స్ చాలా అల్లరి, నాస్టీ బాయ్స్. ఈ నాస్టీ అంటే ఎలాంటి వాళ్ళు మీకు కూడా తెలుసు. కుదిరి కూర్చోరు, సరిగ్గా వినరు, సరిగ్గా రిప్లై ఇవ్వరు. ఓకే, టీచర్స్ అందరూ విసిగిపోయారు. చెప్పి 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 నాకు ప్రతి క్లాస్లో ఉంటూ ఉంటారు. మన కాశ్యప్ అని, మన కపిల్ అని, మన ఇంట్లో మరొకరని. బట్ ఇప్పుడు అయితే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ చాలా మంచిగా వాడతారు. ఎవరి వల్ల? ఎవరో ఒక టీచర్ మీకు ఇన్స్పైర్ చేసే ఉండొచ్చు. ఓకే, అప్పుడు వచ్చారట ఆ అల్లరి 75 మెంబర్స్ని కంట్రోల్ చేయడానికి ఒక టీచర్ వచ్చారు. ఆమె ఓల్డ్ ఉమెన్, తన నేమ్ రాణి. ఏ టీచర్? రాణి టీచర్ వచ్చారట. రాణి టీచర్ వచ్చి ఏమాత్రం వేస్తారు పిల్లలకి? వినండి, రాణి టీచర్ వచ్చి ప్రతి టీచర్ నువ్వు అలా చేయొద్దు, నువ్వు ఇలా అలా అంటే ఆమె మాత్రం ఆ పిల్లల్లో ఏ పాజిటివ్ థింగ్ ఉందో రోజు పిల్లలకి క్లాస్ ఇచ్చేవారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ వర్డ్స్. మరి ఏ వ్యక్తికైనా పాజిటివ్ వర్డ్స్ చెప్తే అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటే దెన్ ద స్టూడెంట్స్ ఆర్ చేంజ్డ్. అక్కడి నుంచి వాళ్ళు చేంజ్ అవ్వడం మొదలు పెట్టారు. డూ యూ బిలీవ్ కన్నా? 1 year ఉన్నారు. ఎన్ని ఇయర్స్? రాణి టీచర్ ఆ స్కూల్లో 1 year మాత్రమే చేస్తారు. ఆ 1 yearలో 75 years మొత్తం అంతమందిని మారిపోయారు. అందరూ ఎకడమికల్గా లేదు అంటే ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు అల్లరి మాని బాగా చదువుకోవడం మొదలుపెట్టారు. వెన్ ద టైమ్ ఆఫ్ లీవింగ్, ఇంకా లాస్ట్ ఇంకా ఆమె వెళ్ళిపోయే రోజు పిల్లలందరినీ 75 మెంబర్స్ని గ్యాదర్ చేశారు. రాణి వాళ్ళు చేసి ఆ ఇయర్లో వాళ్ళకి ప్రతిరోజు ఒక అప్రిషియేషన్ ఇచ్చేవాళ్ళ. అలా ప్రతి పిల్లలకి ఇచ్చిన అప్రిషియేషన్ ఒక బుక్ అయిందట ఒక ఇయర్కి.
మంచిగా చెప్పి